మేము రేటు పెంచాం అంటే పెద్ద టార్గెట్, మేము సినిమాలు అయ్యాం పెద్ద టార్గెట్ అని వ్యక్తిగతంగా మాట బాడీ సేవింగ్ ఎలా మాట్లాడతారు మీరు? నిన్న వరకు జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. ఒక పక్కేమో ఎగ్జిబిటర్లు, ఒక పక్కేమో ప్రొడ్యూసర్లు ఎగ్జిబిట్లకు నిండగా వచ్చారు, కానీ నిలబడతారో నాకైతే తెలియదు. మల్టీప్లెక్స్లో వేసిన డబ్బుకి మాకు వేసిన డబ్బుకి 1400 కెపాసిటీలో మాకు 6 లక్షల షేర్ వస్తే, కానీ మీరు సేమ్ పర్సంటేజ్ కావాలి అంటే 100% 70 crores లాస్ వస్తుంది. ఎక్కడ అగ్రిమెంట్లో చెయ్యం, మేము సినిమాలు వేయం అని చెప్పలేదు. ఇక్కడి నుంచి రాజమౌళి గారిని బొంబాయికి వెళ్ళమందామా, సుకుమార్ గారిని వెళ్ళమందామా, బుచ్చిబాబు గారిని అందరినీ కలిపి బొంబాయి. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. నిన్న వరకు జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. ఒక పక్కేమో ఎగ్జిబిటర్లు, ఒక పక్కేమో ప్రొడ్యూసర్లు, వాళ్ళకి పోటాపోటీగా ప్రెస్ మీట్లు, అంతేకాకుండా వ్యక్తిగతంగా దూషణలు కూడా చేసుకుంటున్నారు అనమాట. అండ్ దీనికి సంబంధించి నటికుమార్ గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. సార్, ఒక పక్కేమో ఎగ్జిబిటర్లు, ఒక పక్కేమో ఇప్పుడు 2000 కోట్ల వరకు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు చీలిపోయారని అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది పరిణామాలు? అంతేకాకుండా పెద్ద సినిమా మీద టార్గెట్ ఏమన్నా గట్టిగా చేశారని అనిపిస్తుందా? ఎగ్జిబిటర్లో ప్రొడ్యూసర్లు చీలిపోలేదు. ఒక్క దిల్ రాజు గారు, సునీల్ గారు, ఆయన ప్రొడ్యూసరే కాబట్టి వాళ్ళిద్దరూ ఇటు వచ్చారు. ఓకే, ఎగ్జిబిట్లకు అండగా, ఎగ్జిబిట్లకు నిండగా వచ్చారు, కానీ నిలబడతారో నాకైతే తెలియదు. ఓకే, అది కూడా చెప్తున్నాను. వీళ్ళు నిలబడతారని నేను అనుకోను. కాకపోతే ఎప్పుడు ఏంటంటే మైత్రి వాళ్ళు సినిమా చేస్తే వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది, రేట్లు మేము పెంచకూడదు, లేకపోతే ఇంకోటి ఎనీ ప్రాబ్లం. నేను ఎగ్జిబిటర్ తప్పు పట్టట్లా. ఎగ్జిబిటర్ అనేవాడికి ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏం చేశారు? మీటింగ్ పెట్టుకున్నప్పుడు 1 and 2 తేల్చుకోవాలా. మీకు ఈ పర్సంటేజ్ అడిగారు, వాళ్ళు ఇవ్వనంటున్నారు, ఈ పర్సంటేజ్ ఇవ్వాలి. ఇదిగో మీ థియేటర్లో డెవలప్ చేస్తాం, ఏ క్లాస్ ఎంత, బి క్లాస్ ఎంత, సి క్లాస్ ఎంత. మల్టీప్లెక్స్తో మీరు పోటీ పడకండి. మీ బాత్రూమ్స్ నుంచి మొత్తం అన్ని క్లియర్ చేసుకోండి, ఆలోచించుకోండి. అంతే తప్ప ఒక ఎగ్జిబిటర్కి కష్టాలు ఉన్నాయి, ఎగ్జిబిటర్ బాధ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మల్టీప్లెక్స్లో వేసిన డబ్బుకి మాకు వేసిన డబ్బుకి 1400 కెపాసిటీలో మాకు 6 లక్షల షేర్ వస్తే, మీకు అదే ప్రీమియర్ షో 1000 రూపాయలు టికెట్ అమ్మితే 14 లక్షలు వస్తే, మాకు 40,000 30,000 రూపాయలు రెంట్ ప్రకారంగా మాకు ఇస్తూ ఉంటే మా సీట్లు ఇరిగిపోతున్నాయి, మాకు మొత్తం టోటల్ ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఏం ఒక్క సరిపోతుంది? సంవత్సరానికి పెద్ద సినిమాలు 3 పడుతున్నాయి, 4 పడుతున్నాయి. ఆ 4 డబ్బు రాకపోతే మేము ఎలా బతకాలి, ఎలా ఎందాలి, మేము ఏం చెయ్యాలి? గొడవకి ఇచ్చుకుంటే మాకు అద్దెకు వస్తాయి అంటున్నారు. వాళ్ళ దాంట్లో నిజాలు ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి? బాబు, నీకు 14 లక్షల కలెక్షన్ వస్తుంది కదా, మేము అదే ప్రకారంగా అక్కడ మనం 47% ఇస్తున్నాం, నీకే పర్సంటేజ్ కావాలి, ఇదిగో ఇది కాదు, ఇది తీసుకో, ఎందుకంటే ప్రీమియర్ షో నువ్వు రేటు పెంచి అమ్ముతున్నావు కదా అని మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకటి. రెండోది, మీరు ఇంకోటి ఏం చెప్పాలి? రేటు పెంచుతున్నాం కదా, మాకు రెంట్ పెంచండి, తప్పులేదు. కానీ మీరు సేమ్ పర్సంటేజ్ కావాలి అంటే 100% 70 crores లాస్ వస్తుంది. ఓకే, ఎందుకంటే మీ దగ్గర వచ్చే కలెక్షన్ 3 రోజులు, 4వ రోజు నుంచి వచ్చే కలెక్షన్ మల్టీప్లెక్సెస్, ఇవన్నీ కొంచెం వ్యత్యాసం ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా ముందు ఎందుకు కూర్చొని అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు శిరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టినా అవ్వదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినా అవ్వదు, ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టినా ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినా సామరస్యంగా అవ్వదు. మీరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండైరెక్ట్గా మీరు చెప్పకుండా ఏం చెప్తున్నారు? మేము రేటు పెంచాం అంటే పెద్ద టార్గెట్, మేము సినిమాలు అయ్యాం పెద్ద టార్గెట్. వాళ్ళంటారు ఇక మేము చిరంజీవి గారే గతి, మేము సినిమా ఇలాగని చేస్తే మేము సినిమా రిలీజ్ ఇబ్బంది పడతాం కనుక మేము చిరంజీవి గారే తేల్చాలి. ఈ విషయం ఆయన వరకు వెళ్ళింది, ఆయన వరకు వెళ్ళింది. ఆయన ఆలోచిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అంటే ఒకటి, ఆయన ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి, ఎగ్జిబిటర్ బాగుండాలి. ఎగ్జిబిటర్కి ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది, అసలు ప్రొడ్యూసర్ ఇప్పుడు యూజ్ మనీ ఎంత పెట్టాడు, ఎంత బిజినెస్ అయ్యింది, ఇప్పుడు రేపు కలెక్షన్ వస్తే ఎంత రేపు వస్తుంది, రెవెన్యూ ఏంటి, ఈ రెవెన్యూ ప్రకారం ఎంత లాస్ వస్తుంది అనేది ఆయన లెక్క చూసుకుంటాడు. ఆయనకు చెప్పిన వాళ్ళు ఆయన చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు కదా, నాలాటోళ్ళు చెప్తారు కదా. చెప్తున్నప్పుడు ఆయన ఆలోచిస్తాడు. ఇక్కడ ఎగ్జిబిటర్ని తప్పు పట్టట్లా, మధ్యవర్తులను తప్పు పడుతున్నా. ఇది సందర్భం కాదు అంటా నేను. ఎగ్జిబిటర్ నేను తప్పు పట్టట్లేదు. ఎప్పుడు ఎవరు, నేనే కాదు, చిరంజీవి గారు కాదు, రామచంద్ర ఎవరూ తప్పు పట్టరు. ఎగ్జిబిటర్ కష్టాన్ని మేము 100% దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏ విధంగా చేయాలి, ప్రొడ్యూసర్కి ఏ విధంగా నష్టం రాకుండా చూడాలి. వాళ్ళందరికీ రావడమే కాకుండా
ఇక్కడ సినిమా ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి, ఓకే ప్రేక్షకుడికి థియేటర్ బాగుండాలా, సింగిల్ స్క్రీన్లు బాగుండాలా, మన ఎంటర్టైన్మెంట్ అందించాలా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక్క మైత్రి సంస్థ మీకు తెలంగాణలో వచ్చిందని గొడవ పెట్టుకుంటూ ఆంధ్రాలో నాకు తెలిసి ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడ అగ్రిమెంట్లు చెయ్యం, మేము సినిమాలు వెయ్యం అని చెప్పలేదు. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లోకి మైత్రి, అన్నపూర్ణ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని ఇక్కడ వీళ్ళు లీడింగ్ ప్లేయర్ గా ఉన్నారు వాళ్ళిద్దరు ఎవరో సునీల్ గారును వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళు ఏంటంటే ఎగ్జిబిటర్లు పట్టుకొని, ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళు 23 మంది 40 మంది అంట, వాళ్ళు ఏదో పట్టుకొని అంటారు. కానీ ఎవరు కూడా ఎగ్జిబిటర్ కూడా సినిమా పెద్ద అయ్యును అని చెప్పట్లా, ఓకే పెద్ద సినిమా ఆపుతాం అని చెప్పట్లా. ఇండైరెక్ట్ గా మాత్రం అక్కడ ఏమంటే మేము రేటు పెంచాం అంటే పెద్ద ఆపుతాం, మేము సినిమా వెయ్యం మేము సినిమా ఆపుతాం. కానీ పెద్ద అంటే మీరు ఏమంటున్నారంటే మెగా ఫ్యామిలీనే మీరు ఎందుకు టార్గెట్ చేస్తారు? అరియర్ వీరమల్లప్పుడు టార్గెట్, ఇప్పుడు టార్గెట్. సునీల్ గారు నేను ఒక్కటి అడుగుతున్నా, అయ్యా సునీల్ గారు మీరు ఒక్కటి ఆలోచించండి. ఎగ్జిబిటర్ వైపు ఉండడం తప్పు పట్టట్లా, ఎగ్జిబిటర్ వైపు ఉండి కూర్చొని పెద్ద మనిషిగా సెటిల్ చేయడం తప్పు పట్టట్లా. కానీ మీకు చిరంజీవి గారు ఆప్త మిత్రుడు కదా, చిరంజీవి గారు మీరంటే అభిమానం కదా, మీ నాన్నగారు అంటే అభిమానం కదా, మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి దానికి మంచి కార్యక్రమం చేయడానికి ఉంటాడు కదా. మరి ఆ పెద్ద సినిమానే మీరు ఆపుతామని ఇండైరెక్ట్గా మీరు ఆ మీటింగ్లో కూర్చున్నారు అంటే టికెట్ రేట్స్ ఇచ్చినా కూడా మేము వెయ్యము అన్నారు అంటే అది ఎంత దాకా కరెక్ట్? ఇది న్యాయమా అని అడుగుతున్నా ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఎగ్జిబిటర్ వైపు మాట్లాడటానికి తప్పు లేదు. ఎగ్జిబిటర్కి ఏ విధంగా ఇది రాత్రి పర్సంటేజ్ ఇష్టం అంటే మీరు ఆయన 3 సంవత్సరాల నుంచి డబ్బు పెట్టుకుని ఉన్నాడు, ఆ డబ్బు యూజ్ మనీ వేసుకుని ఆయన ఎలా రిలీజ్ చేయగలుగుతాడు? డిస్ట్రిబ్యూటర్ తగ్గించేస్తాడు డబ్బు, అప్పుడు ఎగ్జిబిటర్ తగ్గుతుంది, అప్పుడు తగ్గితే ఇక్కడ డబ్బు తగ్గుతుంది, ఈ డబ్బు తగ్గితే ఆటోమేటిక్గా అందరికి ఇచ్చాడే అయిపోయిందే. మీరు జనవరి 7 నుంచి పెట్టుకోండి, జనవరి 1 నుంచి పెట్టుకోండి, 2027 పెట్టుకోండి. ఇదిగో ఇది అని ఇప్పుడు ఛాంబర్లో కూర్చోండి, ఇక్కడి నుంచి నిరంతర ప్రక్రియగా మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా ఇవ్వడానికి మీరు కొంచెం పర్సంటేజ్ ఇస్తారు, హైప్ తీసుకోండి. హైప్ కంపల్సరీ ఎగ్జిబిటర్ కాపాడాలి, ఎగ్జిబిటర్ లేకపోతే లేవు మనం. కానీ ఎగ్జిబిటర్ని కాపాడండి, ఎగ్జిబిటర్ నిలబెట్టండి. ఏ విధంగా మీరు 1000 రూపాయలు టికెట్ అమ్ముతున్నారు, మల్టీప్లెక్స్ 47 ఇచ్చాం, మీకు అంత కాదు, మీరు 30% అడుగుతారా, 20% అడుగుతారా, 10% మీ ఇష్టం. మేబీ అది కూర్చోండి, రెంట్ మీరు రేట్ పెంచాము, మాకు ఇంకో 20 పెంచండి, 30 పెంచండి, 10 పెంచండి, మేబీ అడగండి. అలాగే ఇప్పుడున్న రేట్లు మీకు వర్కౌట్ కావట్లేదు పెద్ద సినిమాలకి, ఇంకో 10% అడగండి ఎక్స్ట్రా. అంటే నేనేమంటే ఇది తాత్కాలికంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇప్పుడు శాశ్వతంగా ప్రక్రియ మనం మొదలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నా. మీరు మైకుల్లో కూర్చొని మాట్లాడడంతో మీడియా సెటిల్మెంట్ చేయదు, మీ ప్రొడ్యూసర్లు కూడా మైకుల్లో కూర్చొని మాట్లాడడంలో మీడియా సెటిల్మెంట్ చేయదు. మనం ప్రజలు క్లియర్గా ఉండాలి. ప్రేక్షకుడు సినిమా కంటెంట్ బాగుంటే సినిమా చూస్తా, రేటు పెంచినా రేటు పెంచకపోయినా కంటెంట్ బాగుంటేనే థియేటర్కి వెళ్తాం, లేకపోతే వెళ్ళము అని ఉన్నారు. ప్రేక్షకుడికి లేని బాధ మీకెందుకు అని అడుగుతున్నా. ప్రేక్షకుడు రేటు పెంచినా కూడా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశారు, కొన్ని సినిమాలు చూశారు. మీరు రేటు పెంచకపోతే పాన్ ఇండియా చేయలేరు సినిమా. పాన్ ఇండియా ఎందుకు అని అడుగుతున్నారు. అది మీరు దిల్ రాజు గారిని అడగాల, అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాల. ఇంటర్నేషనల్ హబ్ కావాలా, లేకపోతే ఇక్కడి నుంచి రాజమౌళి గారిని బొంబాయికి వెళ్ళమందామా, సుకుమార్ గారిని వెళ్ళమందామా, బుచ్చిబాబు గారిని అందరినీ కలిపి బొంబాయి అందరినీ బొంబాయి పంపిద్దామా, మనం తెలుగు వాళ్ళు తెలుగు నేటివిటీలో సినిమాలు చేద్దామా, ఐఎమ్ రెడీ అని మీరు చెప్పండి సార్. మీరు ఇండస్ట్రీ ప్రపంచం మనం ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన రాజమౌళి గారిని వదులుకుందామా, ప్రపంచంలో ఈరోజు సుకుమార్ గారిని వదులుకుందామా, వీళ్ళందరినీ బొంబాయి పంపిద్దామా, లేదా హైదరాబాదులో మన ప్రపంచ హబ్బు ఇంటర్నేషనల్ హబ్బు తీసుకొద్దామా? ఈరోజు 2 రాష్ట్రాల్లో మన సినిమాలు పాన్ ఇండియా చెప్పి గర్వంగా తీసుకొని పెద్ద సినిమాలు కొంచెం రేటు పెంచడంలో మన యూజ్ రేట్ పెద్ద రేటు కాకుండా అది యూజ్ మనీ పెడుతున్నారు కాబట్టి కొంచెం రేటు పెంచడం తప్పు లేదనుకుంటున్నా. ప్రేక్షకుడు కూడా ఏమంటున్నాడు, నీ కంటెంట్ బాగుంటే నేను రేట్ ఇస్తా, నీ కంటెంట్ బాగుంటే నేను చూడా సినిమా అంటున్నాడు. ప్రేక్షకుడు మనం ఒప్పించే విధంగా సినిమాని చూపించి థియేటర్ బాగుంటే నేను రేట్ ఇస్తా, థియేటర్ బాగోలేకపోతే నేను రేట్ ఇవ్వా అంటే, నీ థియేటర్ బాగుంటే నేను నీ సినిమాకి వస్తా, లేకపోతే నేను మల్టీప్లెక్స్కి వెళ్తా అంటున్నాడు. ఆ మల్టీప్లెక్స్ కంటే మన థియేటర్ బాగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటే నిలబడితే అవుతుంది. కొంచెం వ్యక్తిగతంగా కూడా వెళ్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు నాగవంశి గారిని సునీల్ తప్పు చాలా చూసాను, నాకు చాలా బాధ అనిపించింది. నాగవంశి మాట్లాడింది అక్షరాల నిజం. శత్రువు ఎవరంటే సునీలే. మల్టీప్లెక్స్లో కడుతూ అక్కడ సింగిల్ స్క్రీన్కి శత్రువు ఆయనే వెళ్ళను. అలాంటప్పుడు ఆయన వచ్చి నాగవంశిని మాట్లాడడం ఎంత తప్పు? మీరు వచ్చి మీ సింగిల్ స్క్రీన్లకి మీరే శత్రువు అయ్యి మీరు వచ్చి నాకు 50 స్క్రీన్లు ఉన్నాయంటారు, మీకు 100 స్క్రీన్లు ఉన్నాయి అంటే అందరు గ్రూప్ అందరూ కలిపి 100 స్క్రీన్లు మీరు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మేము తప్పు పట్టట్లా. కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు.
మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. మేము కూడా సునీల్ గారు ఇష్యూస్ బేస్డే మాట్లాడతాం తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా రామ్ చరణ్ ఆయన అభిమానులు నాగవంశీ కూడా మాట్లాడకూడదు. రామ్ చరణ్ నాగవంశీ ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. నాగవంశీ మామూలుగా మాట్లాడాడు, అది కామెడీగా ఉందన్నాడు. ఏ తప్పే ఉందా అంట. అవును. ఆయన వ్యక్తిగతంగా బాడీ సేవింగ్ ఎలా మాట్లాడతారు మీరు? తప్పు కదా. ముందు ఇమ్మీడియట్లీ సారీ చెప్పాలి. ఆయన సారీ చెప్పకపోతే ఎలాగండి అది? అవును. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు సునీల్ గారికి ఈ మధ్యన కొంచెం బాగా ఓకే డబ్బు ఉండొచ్చు, బాగా పెరిగిపోవచ్చు, కానీ మనం గతం కూడా మర్చిపోకూడదు. ఓకే. గతం మర్చిపోకుండా ఉంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. అయితే రామ్ చరణ్ అభిమానులు కొంచెం అంటే ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ టైంలో సినిమా ఆపడానికి ఈ ప్రయత్నాలు అంటే ఎలా చూడొచ్చు అనుకో రామ్ చరణ్ అభిమానులందరికీ నా విన్నపం, 3వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో పడుతుంది. ప్రపంచం అంతా ఒక్క థియేటర్ కూడా ఆకుండా పడుతుంది. ఎవరైతే కూర్చొని మేము వెయ్యమన్నారో వాళ్ళే ముందు అగ్రిమెంట్లు చేస్తారు. ఆధారపడొద్దు, భయపడొద్దు, ఆలోచన పడొద్దు, ఏమి పడొద్దు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. ఈ యువతల వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి మేము ఉన్నాం, అందరూ ఉన్నాం. చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా పండగ వాతావరణంలో ఉంటుంది. సినిమా బిగ్గెస్ట్ హిట్ ఈజ్ మళ్ళీ బ్లాక్ బాస్టర్. వరప్రసాద్ తర్వాత మళ్ళా కొడుదల ఫ్యామిలీకి పెద్ద హిట్ వస్తుంది కనుక ఆ సంబరాల్లో ఉండండి. ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లో పోతూనే ఉంటాయి, పట్టించుకోవద్దు. సినిమా 3వ తారీఖు 9 గంటల ప్రీమియర్ షోలో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.